తెనాలి రామలింగుడు లెంపకాయ ఖరీదు. ఒకరోజు తెనాలి రామలింగుడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగుడికి ప్రాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు. ఆ దారిలోనే వెళుతున్న వాళ్ళు రామలింగుడిని లేపి ఆయనను కొట్టిన వాడిని పట్టుకున్నారు. తనని కొట్టిన వాడిని చూసిన రామలింగుడు, నిన్నెప్పుడు నేను చూడలేదు కదయ్యా, నన్నెందుకయ్యా కొట్టావు అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారు పడుతూ, అయ్యా, తమరనుకోలేదండి, నా సాహసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు, వాడనుకొని తమాషగా కొట్టానంతే అని చెప్పాడు. సావాసగాడైతే మాత్రం తమాషకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగుడిని కొట్టినవాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. పోనీలేవయ్యా రామలింగ, ఏదో తెలియక పొరపాటు చేశాడు, ఏమనుకోవద్దంటున్నాడుగా, ఊరుకో అన్నాడు మంత్రి. అయితే రామలింగుడు ససామీర అన్నాడు. సరే, అతడికి ₹1 జరిమానాగా విధిస్తానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సందు చూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగుడికి ఒళ్ళు మండిపోయింది. మంత్రి గారికి దగ్గరగా వెళ్ళిన రామలింగుడు, అయితే మంత్రిగారు, నాకు తెలియక అడుగుతున్నాను, దెబ్బ గుద్దు లెంపకాయల ఖరీదు ₹1 అన్నమాట, బాగుందే అన్నాడు. అంతేగా మరి అన్నాడు మంత్రి. ఓహో, అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగుడు. వెంటనే మంత్రి గారిని లాగి లెంపకాయ కొట్టాడు రామలింగుడు. మంత్రి కుయ్యో ముర్రో అంటూ, ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు. మంత్రిగారు, నాకు అవతల బోలెడంత పని ఉంది, నేను పోవాలి, ఈ దెబ్బకు ₹1 సరిపోతుంది కదా, నన్ను కొట్టినవాడు ఎలాగో ₹1 తెస్తాడు, కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచక్కా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెనాలి రామలింగుడు. చూశారా పిల్లలు, జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో విడిచిపెట్టాలని ప్రయత్నించడంతో రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో. న్యాయం చెప్పాల్సిన వస్తే అయినవారైనా కానివారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగుడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమయ్యింది కదూ. వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.